డాక్టర్, ఏం జరిగింది? ఏమీ లేదు. ఎవరో వెనక నుంచి బలమైన దెబ్బ కొట్టారు డాక్టర్. పెద్ద గాయం తగలేదు. ఆ అదుర్లో స్పృహ తప్పి పడిపోయావు అంతే. ఇంజెక్షన్ ఇచ్చాను, మరేం పర్వాలేదు. నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. ఎందుకు? ఇది మా డ్యూటీ. కానీ ఏమి డాక్టర్? ఎవరో ఒక పెద్ద మనిషి ప్రాణాన్ని కొనవచ్చు అనుకున్నాడేమో. పాపం. ఎవరు డాక్టర్? ఎవరైతే ఐ డు నాట్ వాంట్ రివీల్ హిస్ నేమ్. వెళ్ళిరా. బలరాం, ఇంత ద్రోహానికి ఒడిగట్టావా? నా ఆస్తి ఐశ్వర్యం అంతా హరించావు. నా రాధను నాకు కాకుండా చేశావు. చివరకు నా ప్రాణాలను కూడా హరించాలనుకున్నావా? నీచుడు, విశ్వాసఘాతకుడా. నిన్ను ప్రాణాలతో వదలకూడదు. వదలను. బలరాం, నీ పాపం పండింది. ఏ దొరా అంత తొందరగా తంతి కొట్టారు? ఆరోగ్యం ఎలాగుంది? కొఠాయ్, ఇంత అన్యాయం చేస్తావా? ఇంత ద్రోహం చేస్తావా? అందులో నాకు అన్యాయమా? నేనా? మీకా? నన్నేనా దొరా మీరు ఆ మాట అంటున్నది? అవును, నిన్నే. ముమ్మాటికి నిన్నే. కృష్ణ పాపర్ లోఫ్. వాడంటే నాకు అసహ్యం. రాధను ఎప్పటికీ వాడికి ఇవ్వను. రాధ ముమ్మాటికి మీదే మీదే అని చెప్పి చివరికి ఏం చేసావు? వాడిని తీసుకొచ్చి ఫ్యాక్టరీలో పెట్టావు. ఏమిటి? కృష్ణ ఫ్యాక్టరీలోనా? మీరు చూసారా దొరా? చూడమే కాదు, నేను మాట్లాడాను. దొరా, ఇది ఎవరో పడిన పన్నాగు. మహాలక్ష్మి సాక్షిగా చెప్తున్నాను, నేను ఏమీ ఎరగను. ఇంతకీ వాడిని ఏం చేశారు దొరా? డిస్మిస్ చేశాను. మంచి పని చేశారు. కొఠాయ్, వెళ్తూ వాడు ఏమన్నా చేసినా సవాల్ చేశాడు, ఛాలెంజ్ చేశాడు. ఏమని దొరా? ఈ జన్మలో నువ్వు రాధను పెళ్లి చేసుకోలేవు, ఇదే నా ఛాలెంజ్ అన్న. దొరా, ఆ ఉద్రేకంలో వాడు ఏమైనా చేసేస్తాడు. ఎందుకైనా మంచిది మీరు ఎప్పుడు చేసుకుంటారు పెళ్లి? ఆల్ రైట్, టుమారో. రేపు రే మనం రెడీ. రేపా? వద్దు దొరా, అమావాస్య. అమావాస్య చీకటి రోజు చాలా మంచిది. వద్దులే దొరా, నా మాట వినండి. ఏం మునిగిపోయింది? తర్వాత ఎట్లా శుక్లపక్షం రానే వస్తుంది. శుక్లపక్షం? శుక్లపక్షం అంటే వినని రోజు. వెరీ గుడ్, అలాగే కానీ మామా. మామా, ఆహా, ఈ ఒక్క మాట వినాలని ఇంతకాలం చెవులు నిక్కబడుతూ కూర్చున్నాను. ఎన్నాళ్ళకు విన్నాను. ఇది ఇంకొకసారి ఆ నోటితోనే ఒక్కసారి. ఒక్కసారి ఏమిటి, 1000 సార్లు అంటారు మామా. ధన్యోస్మి. జన్మ తరించిపోయింది అల్లుడు, జన్మ తరించిపోయింది. అయితే పెళ్లి పత్రికలు వేయించరా? పత్రికలా? నో నో నో, పత్రికల సంగతి నాకు విడిచిపెట్టు. అవన్నీ సింగపూర్ స్టైల్లో వేస్తాను. నువ్వైతే నాటు బంధుమిత్ర సపరివార సమేతంగా పెళ్లికి 10 రోజులు ముందుగానే రండి, మా ఇంటి మీద పడి తినండి, మమ్మల్ని ఒక పెళ్లితోటి దివాళా తీయించండి అని ఏమేమో అని రాస్తాడు. డోంట్ లైక్ ఆల్ దీస్ థింగ్స్. అవును అల్లుడు, రావాల్సిన వాళ్ళు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారే. వాళ్ళందరినీ డైరెక్ట్ గా నోటితో పిలువు. అది ఎలా వీలవుతుంది? పెద్ద బంధువర్గం అది ఉన్న సంసారాలు. ఏమిటి స్టార్టింగ్ లో మనకు? అల్లుడు గారు, అల్లుడు గారు, నా మాట వినండి. మీ ఇష్ట ప్రకారం కానివ్వండి. అలా రా దారికి. ఇంతకు రాధిష్టం కనుక్కున్నావా? కనుక్కోవడం ఏంటి అల్లుడు, నేను చెప్తున్నానుగా. అది ఎప్పుడో నిశ్చయం అయిపోయింది. నీ పెళ్ళమ్మా, సారా సమయానికి వచ్చావు. ముహూర్తం కూడా నిశ్చయం అయిపోయింది. ఇంకా 2 రోజులే ఉంది. 2 రోజులే కాదు, 12 జన్మలకైనా మీ ఆశ నెరవేరు. ఈ పెళ్లి జరగదు. ఏం చేత? నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదని ఆనాడు నా ఆఫీసులో నా బంగ్లా నచ్చిందా, నేను నచ్చానా అంటే ఎందుకు ఒప్పుకున్నావు? ఒప్పుకున్నాను. మనసుతో కాదు, మాటతోనూ కాదు. తాత్కాలికంగా నా పని నెరవేరటానికి తల ఊపాను. నీ పని ఏమిటా పని? మా బావ ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నా అని తెలిసింది. బావ జాడ తెలిసే వరకు ఇక్కడికి వస్తూ పోతూ ఉండాలి. అందుకనే ఈ నాటకం ఆడాను. ద్రోహం, మోసం, కోటాయ్. ఇప్పుడు అర్థమైంది. తండ్రి కూతురుగా తినాడుకోడారు, నా ఇంట్లో చేరి నా కంట్లో పొడిచారు. అల్లుడు, అల్లుడు, అంత మాట అనకండి. నేను ఏ పాపం అడగను. రాధా, ఇంకా నీ ఆటో సాగవు. ఈ పెళ్లి జరగాల్సిందే. ఈ పెళ్లి జరిపించి చూస్తాను. నా శవానికే నాన్న. నీ శవానికో జీవోత్సవానికో ఈ పెళ్లి మాత్రం జరిపించి చూస్తాను. కోటాయ్, పొద అనే చెప్తాను. ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడ పడుతుంది. ఇక్కడే పడి ఉంటాడు. నాన్న లేదు, గీన్న లేదు. బావా బావా తప్పొస్తాయి. బావా ఎక్కడ? ఇప్పుడు పడికి అక్కడ చూడు, జాగ్రత్త. నేను నమ్మలేకుండా ఉన్నాను. ఎంత పిచ్చిదనవమ్మ. రాధ ఒప్పుకోకపోతే ఈ పెళ్లి ఎలా జరుగుతుంది? రాధేం పసిపాప కాదు, పులిపించి బుజ్జగించి తాళి కట్టటాను. నిజమే కదమ్మా. ఒప్పుకోకపోతే ఉన్నట్టుండి ఇంత తొందరగా ఎందుకు ముహూర్తం పెడతారు? ఆ బలరాం గారు ఏదో మాయ చేసి మత్తు తెల్లి ఉండాలి. మాయ ఒక్కటి. మన మమత, మన ఆశ, మన బంధం. పోనీలే నాయన, ఏం చేస్తాం? ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. నువ్వు భోజనానికి రా. వద్దమ్మా, నాకేమీ వద్దు. నన్ను ఒంటరిగా వదిలేయండి. అదేమిట్రా, నిన్న అనగా తిన్నా అన్నావు. అది అంతేలే అత్తయ్య.
ప్రేమ పెరిగినా విరిగినా ఆకలి వేయదు, అన్నం సహించదు, పిచ్చెత్తినట్టుంటుంది. అందులో తనని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఎలా ఉంటుంది? చిట్టి, ఇక ఆ ప్రస్తావన తేవద్దు. ఈ ఇంట్లో ఎవరు ఆ మాట ఎత్తొద్దు. ఎక్కడికి రా? ఎక్కడికో, శాంతి కోసం, నెమ్మది కోసం. ఎక్కడ దొరుకుతుంది నాయన? నీ తల్లి, నీ చెల్లెలు, నీ వాళ్ళంతా ఉన్న చోట లేని శాంతి ఇంకెక్కడ దొరుకుతుందిరా? ఎక్కడో కాళ్ళు ఎక్కడికి లాక్కెడితే అక్కడికి పెడతాను. బాబు, బాబు, ఎవరికెవరురా బంధువులు, ఎవరికెవరురా బంధువులు, ఎటు చూస్తే అటు మోసాలు, ఎవరికెవరురా బంధువులు, చివికిన చీకటి జీవితమందున, చివికిన చీకటి జీవితమందున, చెదిరే నాలుగు స్తంభాలు, ఎవరికెవరురా బంధువులు. చేతిలో కనకం ఉన్నంతసేపే కాకి బలగమాట, చేతిలో కనకం ఉన్నంతసేపే కాకి బలగమాట, చేతిలో కనకం తీరిన వెనుక తిరిగి చూడరంట, ఎవరికెవరురా బంధువులు. రాసులు చేర్చగా మోసం చేస్తే రాజభోగమాట, రాసులు చేర్చగా మోసం చేస్తే రాజభోగమాట, రంగులు మార్చే ఊసర వెల్లికి రత్నపీఠమంట, ఎవరికెవరురా బంధువులు. తల్లి తోడే ఎల్లాగున్నా తలచుకొందురట, తల్లి తోడే ఎల్లాగున్నా తలచుకొందురట, తక్కిన వాళ్ళో ధనహీనుణ్ణి తగిలివేతురంట, ఎవరికెవరురా బంధువులు, ఎటు చూ